నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే అంజీ గారు. త్రివిధ దళాలకి మోడీ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. సో ఇప్పుడు యుద్ధం వల్ల రెండు దేశాలు నష్టపోయినట్టే అనుకోవాలి కదా. రెండు దేశాలు నష్టపోవటం కాదు కానీ సమస్యకు ఒక పరిష్కారం దిశగా వస్తుందా అండి పరిష్కారం? ఎన్నో యుద్ధాలు జరిగినాయి కదా. రాదు, రావణ కష్టం. ఎందుకని చెప్తున్నానంటే అమెరికా వాడు, బ్రిటన్ వాడు పాకిస్తాన్ అనే దాన్ని పావుగా వాడుకొని ఈ పక్క అండ్రెస్ట్ శాంతి లేకుండా వాడు ఆయుధ వ్యాపారం కోసం ఈ మన గల్ఫ్ కంట్రీస్లో కానీ మన ఆసియా ఖండంలో కానీ వాడు ఆయుధ వ్యాపారం కోసం సృష్టించినటువంటి ఎంగిలి మతికి ఆశపడి పాకిస్తాను వాళ్ళు ఇచ్చే డబ్బులకి వాళ్ళు ఇచ్చే ఆయుధాలకి ఆశపడి అమెరికా ఎకనామీ అంతా కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద ఆధారపడి. తర్వాత రెండోది టెక్నాలజీ. సో దాన్ని వాళ్ళే పెంచి పోషించి ఇది పాంబు అంటే పాలుకి పాంబు పోసి పెంచుతా అలా పెంచి అండ్రెస్ట్ సృష్టించి తద్వారా ఆయుధ వ్యాపారం చేసుకొని వాడి ఎకనామీని పెంచుకోవాలన్న వాడి ప్లాన్లో నిన్న చైనా లేదా దీంట్లో చైనాకి సంబంధం దీంట్లో ఈఎన్ అంటే యునైటెడ్ నేషన్లో జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన తప్పు. ఆ రోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలంజీ గారు, పార్టీషన్ ఆఫ్ ఇండియా మర్చిపోయారు అందరూ. పార్టీషన్ ఆఫ్ ఇండియా అని కానీ బాగా చదివితే మనకి దాన్ని చదవకుండా పార్టీషన్ ఆఫ్ ఇండియాని మనం అరాచకత్వాన్ని చెప్పుకోలేం. సో పార్టీషన్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు బ్రిటన్ పార్లమెంట్లో 10 నుంచి 12 లక్షల మంది భరతమాత కన్న బిడ్డలు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మత ఉన్మాదంతో చనిపోయారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు ప్రావిన్స్లో ఉన్నటువంటి సింధు నది పరివాహ ప్రాంతం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళని కోత కోసి 12 లక్షల మందిని చంపేసినటువంటి దాన్ని మనం స్వతంత్రం అనుకుంటున్నాం. బోస్ ఆర్గనైజేషన్ మొట్టమొదటి నుంచి చెప్తుంది అది స్వతంత్రం కాదురా, నెత్తురు కూడురా అని చెప్తున్నాం మేము. అటువంటి పార్టీషన్ ఆఫ్ ఇండియాకి ఒప్పుకున్నటువంటి మన వాళ్ళు బ్రిటిష్ ఈ బ్రిటిష్ కుక్కలు పోతా ఒక రావణ కష్టాన్ని సృష్టించిపోయారు. పోనీ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజా హరిసింగ్ డోంగ్రీ డైనస్టీకి సంబంధించినటువంటి ఆ మొట్టమొదట పటేల్ గారు అడిగినప్పుడు భారత డొమైన్లో విలీనంగా చేస్తుంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉండేది కాదు. వాడు నిరంకుశత్వంగా ఏదో అనుకున్నాడు, సరేలే పోనీ అని మనోళ్ళు కూడా వదిలేస్తే వాడు భూమి ఆక్రమించుకుంటా చైనా వాడు కొంత, ఈ పాకిస్తాన్ వాడు కొంత ఆకుల్లో ఉన్నట్టు నవ్వులుకుంటా వస్తున్నా అంటే ఇంకా ప్రాణభయంతో నన్ను చంపేస్తారు వీళ్ళు, నన్ను బతకనీరు మతోన్మాదులు. అందువల్ల నెహ్రూని సాయం అడగతాం. మేము ఏ విధంగా రావాలి నీ కాడికి, ఏ ఒప్పందం లేకుండా అంటే ఒక ఒప్పందం కుదుర్చుకోవడం. ఆ దరిద్రం కూడా ఒకటి ఆర్టికల్ 317 పెట్టడం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి తలపుండులాగా సాయం చేయబోయి మనల్ని మనం కాల్చుకున్నట్టు అవుతుంది. ఇవాళ చుట్టుముట్టు శత్రువులు అయిపోతారు. మనకి భారతదేశం కాశ్మీర్ని కానీ పోగొట్టుకుంటే తలలేని శరీరంగా భారతదేశం మిగిలిపోద్ది. అటు పాకిస్తాన్ ఇటు అట్లా వచ్చి ఇట్లా తీవ్రవాదం నిత్యం కృత్యం అయిపోద్ది. ఇప్పుడు బంగ్లాదేశ్కి అమెరికా వాడు టెక్స్టైల్ పార్కు చీప్ లేబర్ని వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకుంటా ఇవాళ మనం పేరెన్నికల్ల బ్రాండ్లు హైదరాబాద్లో మీ ఇష్టం వచ్చిన షోరూమ్కి వెళ్ళండి, యుఎస్ఏ ఫోలో అని అమెరికా బ్రాండ్లు చాలా ఉంటాయి కదా. మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర బార్కు షోరూమ్లు ఉంటాయి, ఎక్కడ పెట్టినా ఉంటాయి. ఆ ఫ్యాబ్రిక్ అంతా ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది? అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందా, బంగ్లాదేశ్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. చీప్ లేబర్గా వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకోవటం, బ్రాండ్ ఏమో వాడి తీసుకోవటం, పక్కనున్న భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేయటం. అన్ని రంగాల్లో ఎప్పుడైతే భారతదేశం మేక్ ఇన్ ఇండియా పాలసీకి వచ్చిందో, ఈ దేశం మార్కెట్ కావాలంటే ఈ దేశంలోనే ఉత్పత్తి చేయాలని వచ్చినప్పుడు ఈ భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలా? ఇది ఇప్పుడు టెస్లా కారు ఉంది, భారతదేశంలో మార్కెట్ ఇస్తాం, వేడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టు. కియా కంపెనీ ఎందుకు వచ్చింది? భారతదేశంలో అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా మీకు మా మార్కెట్ కావాలంటే మా దేశంలో ఉత్పత్తి చేయాలి. ఎందుకంటే యువత ఉంది, అధిక జనాభా ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆ పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీ ఎప్పుడో తీసుకోవాల్సింది. ఇది 85, 87 రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సి ఉన్నట్టు మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ మోడీ గారు తీసుకుని మంచి పని చేశారు. దాంట్లో మాత్రం నేను మోడీ గారిని అక్సెప్ట్ చేస్తాను. నా బాధల్లో ఏంటంటే ఒక్కటే
ఇప్పుడు కార్గిల్ యుద్ధంలో మా తమ్ముడు పనిచేసి ఈ దేశానికి విజయం అందించాడు. మీ సొంత మా చిన్నాన్న కొడుకు. అంటే మాది పెద్ద ఫ్యామిలీ, వ్యవసాయదారి కుటుంబం. కార్గిల్ యుద్ధం జరిగిన రోజులు మా ఇంట్లో నిద్రపోయిన వాళ్ళం కాదు. వాడు వస్తాడా రాడా అని, తిరిగి వస్తాడా రాడా. నేను అంటుండేవాడు మా పిన్నమ్మతోటే, పోతే వీరుడులాగా చచ్చిపోతాడే, భారతదేశ వీరుడు ఆడికేంటని చెప్పి. ఆ యుద్ధం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటే ఇక్కడున్న ఆర్థిక ఉగ్రవాదులు అని చంపేశారు, రాజకీయ ఉగ్రవాదులు. అంటే నేను అంటుండేది ఏంటంటే, ఒక బిఎస్ఎఫ్ జవాను ఈ దేశానికి విజయాన్ని అందించినటువంటి వాడు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఉగ్రవాదులు, రాజకీయ ఆర్థిక ఉగ్రవాదులు, ల్యాండ్ స్క్రామర్లు వాడిని చంపేయటం జరిగింది. అతి ఘోరంగా చంపారు. అయ్యో, అయినా మేము బాధపడటంలా. అంటే ఈరోజు భారత న్యాయమూర్తులను చూస్తే నాకు సిగ్గేస్తుంది. ఒక బిఎస్ఎఫ్ జవాన్ని చంపేస్తే ఇప్పటి వరకు కూడా కోర్టులో జడ్జిమెంట్ రాలేదు. నేను అనేది మిలిటరీలో ఉన్న తల్లిదండ్రులందరిని అడుగుతున్నా ఒక మాట. రాజకీయ నాయకులు ఇప్పుడు ఎంపీలు అంటే రెండు సభల్లో, అంటే లోక్సభ కానీ రాజ్యసభలో కానీ, తర్వాత ఆల్ స్టేట్ అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వీళ్ళ కొడుకులందరినీ పంపించగలరా? మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి మొత్తాన్ని దింపండి, ఫస్ట్ పేస్లో వాడిని నిలబెట్టండి. దేశభక్తులు కదా మరి, పరిపాలకులు కదా మరి, వీళ్ళ దింపండి, ముందు దేశం కోసం పోరాడండి. అందుకే అంటారు, గోరేట వెంకన్న గారు ఒక మాట చెప్పారు, అయ్యా బాబు మీ బిడ్డలు సల్లంగా ఉండాలి, మా బిడ్డలు సమాధి కట్టాలి, దండలు వేయాలి, ఫోటోకి దండేసిపోవాలి. అయ్యా బాబు రాజకీయ నాయకులు మీ బిడ్డలు సల్లంగా ఉండాలి, దేశ సంపదను లూటీ చెయ్యాలి, అమెరికాలో ఆఫ్రికాలో మీ పిండాకుడు వరల్డ్ బ్యాంకుల్లో దాచిపెట్టుకోవాలి, మా బిడ్డలకి సమాధులు కట్టాలి, మా బిడ్డల ఫోటోలకి దండలు పెట్టాలి, వచ్చి దండలు వేసిపోతారు. అయ్యా బాబు మీ బిడ్డలు సల్లంగా ఉండాలి. ఈ ఒక్క జడ్జి కొడుకు త్రివిధ దళాల్లో ఉండడు, ఒక్క పాలక వర్గంలో ఉండబడినటువంటి ఎంపీలు కానీ, రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలు, వీళ్ళ బిడ్డలు ఎవరు దేశం కోసం యుద్ధం చేయరు. యుద్ధంలో సమిధులు అయ్యేది పొట్టకూటి కోసం, ఆ దేశం కోసం తల్లిదండ్రులను వదిలేసుకొని, కుటుంబాన్ని వదిలేసుకొని బోర్డర్లో పనిచేయాలి. అందువల్ల ఏంటంటే ఈ పారిశ్రామికవేత్తల పిల్లలు కూడా ఎవరన్నా, ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళ పిల్లలు కూడా కొంతమందిని పంపించవచ్చుగా. ఒక్క పారిశ్రామిక కొడుకు ముందొచ్చి నా కొడుకు దేశంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండని ఈ వారం రోజుల నుంచి ఎవడన్నా చెప్పిండా, నేను రెడీరా, నేను చెప్తా ఉండా, భారత మిలిటరీ కోసం, ఈ దేశం కోసం నేను మిలిటరీ డ్రెస్ చేసుకొని యుద్ధం చేయడానికి నేను సిద్ధం. వచ్చే సినిమా యాక్టర్ కొడుకులు ఎంతమంది వస్తారో నాకు చెప్పండి, పారిశ్రామికవేత్తల కొడుకులు ఎంతమంది వస్తారో నాకు చెప్పండి, రాజకీయ నాయకుల కొడుకులు ఎంతమంది ముందుకు వస్తారో రమ్మానండి, పోదాం మిలిటరీకి ముందు మన ఎత్తుని నిలబడదాం, మనం చేద్దాం యుద్ధం. అంటే మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల ఫలితంగా, మీరు చేసిన చట్టాల ఫలితంగా, ఈ చట్టాలన్నీ బడుగు బలహీన వర్గాలకే కానీ పారిశ్రామికవేత్తలకే చట్టాలు కాదు, తర్వాత రాజకీయ నాయకులకి చట్టాలు కాదు, అన్ని చుట్టాలు అయిపోయినాయి. అందువల్ల ఈ దేశంలో ఒక సీమాంతర ఉగ్రవాదం, మరోవైపు ఆర్థిక ఉగ్రవాదం, ఈ రెండిటిల్లో ఏది ధర్మం ఏది న్యాయం అనేది మీరు చెప్పండి అంజి గారు. నేను అడిగిన ఈ పాయింట్లో ఏది ధర్మం ఏది న్యాయం, ఏది చట్టం, ఏది ధర్మం ఏది న్యాయం ఏది చట్టం, ఎవడి కోసం ఈ చట్టం, ఎవడి కోసం ఈ పాలన? పెట్టుబడిదారులకి కట్టుగదులకు పుట్టిన పత్రికలు మన ఇసపుత్రికలని శ్రీశ్రీ గారు ఏనాడో చెప్పాడు. అంతర్జాతీయ సరిహద్దు దాకాకి భారతదేశం వెళ్ళిపోవాలా, ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈ గీత అనేది సర్ డొరండానే వాడు గీశాడు. దాన్ని మనం సర్వసత్తాక దేశం కదా, ఈ సర్వసత్తాక దేశం అనుకున్నప్పుడు దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం లేదు. తర్వాత ఎల్ఏసి ఉండే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అది చైనాకి భారతదేశానికి మధ్య ఉంటుంది. ఇది ఏంటి పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది, శ్రీబాగు ఒప్పందం లాంటిది, అంతేగాని దానికి ఏం చట్టబద్ధత లేదు. సో భారతదేశం ఏదైతే పాకిస్తాన్తో ఉన్న ఒప్పందాలు, సింధు జలి ఒప్పందాలు రద్దు చేసుకున్నదో, ఎల్ఓసిని కూడా ఒప్పందం రద్దు చేశారు. అంతర్జాతీయంగా అదేమన్నా ఒప్పందం కాదు, బొచ్చు కాదు, ఏం పనికిరావు. అది కూడా మనం చేసుకున్నది ఇరు దేశాలు, మనకి సార్వభౌమాధికారం ఉంది భారతదేశానికి. కాబట్టి ఎత్తిపారేయండి. ఎల్ఏసిని మేము గుర్తించడం లేదు,
LOCని మేము గుర్తించడం లేదు. కాశ్మీర్ యొక్క ఇంటర్నేషనల్ బార్డర్ను మాత్రమే భారతదేశం గుర్తిస్తుందని చేయాలి. రెండోది ఏంటంటే పాత కాశ్మీర్ మనకి ఇంటర్నేషనల్ బార్డర్ వేరు, Right. LOC వేరు, LAC వేరు. మేము చెప్తుండేది అక్సా చిన్న ప్రాంతం వాడు చైనా కూడా ఆక్రమించున్నాడు. 63లో కొంత చైనా కూడా ఆక్రమించున్నాడు. ఇది ఆజాద్ కాశ్మీర్ కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ వాడేది మాకేం సంబంధం లేదు. వాళ్ళ కాశ్మీర్ స్వతంత్ర సమరయోధులు పోరాటం చేస్తాను, వాడు తప్పించుకుంటాడు. కాబట్టి ఆ బార్డర్కి వెళ్ళిపోయినారు అనుకో, ఈ కంచె ఎత్తి ఆడేసేసినాం అనుకో, అప్పుడేం సమాధానం చెప్తాడు? ఈ ఉన్న కంచె ఎత్తేసి ఇంటర్నేషనల్ బార్డర్, కాశ్మీర్ ఇంటర్నేషనల్ బార్డర్కి వెళ్ళిపోవాలా. అది జరగాలి. ఇప్పుడు అది జరగకపోతే మోడీ గారు వేస్ట్. అది చెయ్యమనే కోరుకుంటున్నారు భారతీయులందరూ. ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరికి భారత మిలిటరీ దళాలు వెళ్ళిపోవాలా. ఎంతకాలం చూస్తూ ఊరుకుండాలా? ఇది కరెక్ట్ కాదు. డూ ఇట్. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఫైనల్ గా మోడీ గారు కూడా అడగాల, అయ్యా మీ ఇళ్లలో మగపిల్లోళ్ళు ఎంతమంది ఉన్నారు? 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నటువంటి మీ రాజకీయ నాయకుల పిల్లలందరూ రాండయ్యా, మీరు మిలిటరీలో జాయిన్ చేయాలి, లేకపోతే దేశం వదిలిపెట్టిపోండి. మీరు ఉండొద్దు ఈ దేశంలో. ముందు మీరు రావాలి కదా, పాలకులు కదా, దోపిడీదారులు మీరే కదా. మీరేమో 1,000 కోట్లు భూములు దోచేస్తారు, గనులు దోచేస్తారు, ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, దేశ సంపద అంతా మీరు లూటి చేసి మిమ్మల్ని కాపాడటానికి కోసం బడుగు బలహీన వర్గాలు ఎందుకు సమితులు కావాలంటుండ, రైతు బిడ్డ ఎందుకు సమితులు కావాలంట, జానిడి పొట్టకూటి కోసం మిలిటరీలో చేరిన బిడ్డలు ఎందుకు సమితులు కావాలంటుండ. ఇది కదా మాట్లాడమనండి. మగాళ్ళ ఎవడో ఏ ముఖ్యమంత్రి మాట్లాడుతాడో పంపిస్తాడా? పంపిండ్రా బాబు, మీ బిడ్డలు పంపిండి. అంటే జానిడి పొట్టకూటి కోసము, ఈ దేశంలో బతకడం కోసము మిలిటరీలో జాయిన్ అయితే రైతుల బిడ్డలు, బడుగు బలహీన వర్గాలు మీకోసం బలవ్వాలా? మీ పిల్లలేమో చల్లంగా ఉండాలా? ఇక్కడ సంపదలు లూటీ చేసి అమెరికాలో, బ్రిటన్లో దాచిపెట్టుకొని, లండన్లో ప్యాలెస్లు కట్టుకొని మీరేమో చల్లంగా ఉండాలా? స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుక్కొని మీరేమో చల్లంగా ఉండాలా? మా బిడ్డలకేమో సమాధులు కట్టాలా, మా పోటోళ్ళకేమో దండలు వేయాలా? అందువల్ల ఏంటంటే భారతీయులు కూడా ఈ కోణంలో ఆలోచించమని చెప్తున్నాను. ఒక దేశభక్తుడిగా చెప్తున్నాను ఈ మాట. అందువల్ల ఇప్పుడు ఒకటే మాట చెప్తాను. ఈరోజు నేను అంటున్నా, అంజి గారు కేసీఆర్ కొడుకుండు కేటీఆర్ యుద్ధం చేస్తాడా? హరీష్ రావు వచ్చి యుద్ధం చేస్తాడా? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ వచ్చి యుద్ధం చేస్తాడా? డిఎంకే స్టాలిన్ కొడుకు వచ్చే యుద్ధానికి సిద్ధమా? చెప్పానండి. ఏం జగన్ రెడ్డి వయసులోనే ఉన్నాడు కదా, యుద్ధం చేస్తాడా? రాష్ట్ర పరిపాలన కావాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలా, యుద్ధం చేస్తావా? అందరు సైనికులు అనేది ఆ విషయం వచ్చినప్పుడు అందరు సైనికులు అవుతారు. ఒక్కడు రాడంజీ, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఒక్కడు రాడు. ఇతర దేశాలకైనా పారిపోతారు కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఒక్కడు రాడు. మేమేనా బలి కావాలా? కానీ ఇక్కడ మీరు అంతరంగా అంటే లోపల ఇంటర్నల్ గా కూడా చాలా లొసుకులు ఉన్నాయి. అసలు ఈ లొసుకులు మార్చుకోకుండా అక్కడికి వెళ్ళిపోయి చనిపోవటం ఏంటని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ లొసుకులు అంటే చట్టాలకు సంబంధించి, ఇక్కడ చట్టాలకు సంబంధించి భారత న్యాయ వ్యవస్థ పనిచేయటం లేదు అంజి గారు. భారత న్యాయ వ్యవస్థ ఈ దేశములో పనిచేయటం లేదు. భారత న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకులకి, పారిశ్రామికవేత్తలకు ఒక విధంగా ఉంది, బడుగు బలహీన వర్గాలకు ఒక విధంగా ఉంది. ఈ దేశంలో పోలీసు వ్యవస్థ కూడా రాజకీయ నాయకులకు ఒక విధంగా, పారిశ్రామికవేత్తలకు ఒక విధంగా, సినిమా హీరోలకు ఒక విధంగా పనిచేస్తుంది. చట్టాలన్నీ కూడా ఎవడకు చుట్టాలవుతుండయి. ఇది కదా నేను అంటుండే పాయింట్. కానీ ఇక్కడ ఒకటి మధు గారు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క భారతీయులు మన ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు ప్రతి ఒక్కళ్ళం ముందడికి వేస్తాం. ఒక్కడు రాడంటుండ కదా, స్టాలిన్ కొడుకుని రమ్మంటున్నాం, నేను రెడీ. ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు కదా, రమ్మను యుద్ధం చేద్దాం పోయి. అవునండి. ఇప్పుడు ఇప్పుడు మరి యుద్ధం చేస్తున్న కింద లెక్క. ముందు అగ్రిమెంట్ ఇవ్వయ్యా, నేను వస్తాను, భారతదేశానికి అవసరమైనప్పుడు నేను యుద్ధ రంగానికి వస్తానని ఒక ప్రమాణ పత్రం ఇవ్వమని అడుగుతుండా. నేను ఒక ప్రమాణ పత్రం రాసిండి మీ సినిమా హీరోలు కొడుకులందరూ. అయితే ఇక్కడ మీ ఆవేశంలో ఒక చిన్నది, ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్గా లోపల మనం కొన్ని వార్తలు చూసినట్టయితే అసలు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏది వలసలుగా వచ్చి, అది లక్షలలో ఇప్పుడు కౌంట్ అవుతుంది, వేలు లక్షల్లో కౌంట్ అవుతుంది. ఇది తప్పిదం కాదా? ఇది ఇంటర్నల్ సెక్యూరిటీగా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు మన సొంత వాళ్లే, మన దేశ ద్రోహులు. తెలియదండి, ఎస్పీలకు తెలియదా, డీజీపీలకు తెలియదా, క్వార్టర్ చర్చ్ బెటరా, ఇది ఎవడు భారతీయుడా, ఎక్కడి నుంచి వచ్చినాడు, నిరంతర నిఘా ఉండాలి కదా. స్థానికంగా మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటది కదా. ఏమండి, ఇప్పుడు కమ్యూనిటీ ఇప్పుడు అతను ముస్లిము ఇతను ముస్లిము అట్లా జరుగుతున్న దీంట్లో
తప్పు. ఎందుకంటే శ్రమ దోపిడి, వాళ్ళు ఏదో వచ్చారు వాళ్ళ చేత ఫ్రీగా చేపించుకుందాం, సస్తే సస్తాడు బతికితే బతుకుతాడు, వాడి చేత శ్రమ దోపిడి. కమ్యూనిటీ గురించి కాదు ఇది జరుగుతున్నది అన్నమాట. వాడు బతుకు తెరువు కోసం వస్తాడు, బతుకు తెరువు కోసం వచ్చినప్పుడు వాడిని దోచుకుంటారు, దొరికితే దొంగ, దొరకపోతే దొర. అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఇప్పటికన్నా యారండి, తప్పేముంది, క్వార్టర్ చర్చి పెట్టండి, ఇల్లు తిరగండి, అందరికాడ అఫిడవిట్లు తీసుకోండి. ఈ ఆధార్ కార్డులు ఎవరు మారుస్తారు? ఆధార్ కార్డులు వచ్చే ఐడి కార్డులు ఎవరు ఇచ్చారంటే ప్రభుత్వాలు తప్పే కదా. ఏ చెప్పు తీసుకొని కొట్టాలా? రాష్ట్ర పరిపాలకులను ఏ చెప్పు తీసుకొని కొట్టమంటాలా? వాళ్ళకి ఆధార్ కార్డులు వచ్చినాయి అంటే ఏ చెప్పు తీసుకొని కొట్టాలా నాకు చెప్పండి. ఓటర్ ఐడి ఉంది. ఆ ఓటర్ ఐడీలు ఎలా వచ్చినాయి? ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ చేసినాయి కదా. ముందు వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయండి. ఆ ఓటర్ ఐడీలు ఇచ్చిన వాళ్ళని దాని మీద సంతకాలు పెట్టిన అధికారులు ఉంటారు కదా, గజెట్ అధికారులు, గజెట్ సిగ్నేచర్ లేకుండా నీకు వస్తుందా? ఆ గజెటెడ్ ఆఫీసర్లు అరెస్ట్ చేయండి దేశద్రోహం కింద. ఎవరు కాదన్నారు మిమ్మల్ని? ఆ సంతకాలు పెట్టిన ఆఫీసర్లకు తెలియకుండా సంతకాలు పెట్టినారా? మనోళ్ళ ఇంటి గుట్టు లంకకి చేయటన్నట్టు భారతీయులై ఉండి మనమే దేశద్రోహానికి పాల్పడినప్పుడు వాడు తీసుకున్నాడు, పెట్టాడు ఎదవే, సంతకం పెట్టినాడు, ఎట్ట పెట్టినాడు, ఎంక్వైరీ లేకుండా, గజెటెడ్ ఆఫీసర్ సంతకం లేకుండా వస్తాయి ఇవన్నీ. ఆ గజెటెడ్ ఆఫీసర్ దాని మీద సంతకం పెట్టినోడిని ఇమీడియట్ గా దేశద్రోహం కింద అరెస్ట్ చేసి కాల్చిపారేయండి. ఎవడైతేనేంటి, చేయాల్సిన పనులు ఏం చేయరు. మతవాదం ఉండాలా, కులవాదం ఉండాలా, రాజ్యాధికారం ఉండాలా, ఇదే కదా కాన్సెప్ట్. ఈ లేకపోతే మనం విభజించి పాలించకపోతే మనకు ముఖ్యమంత్రులు కాలేం కదా. మతవాదం ఉండాల్సింది ఈ దేశంలో, కులవాదం ఉండాలి, కులాల కుమ్ములాట ఉండాలా, మతాల కుమ్ములాట ఉండాలా, కొట్టుకొని చావాలా. ఏం క్యాస్ట్ కాలం ఎత్తేంటి రా భయ్? ఎందుకు క్యాస్ట్ కాలమా? ఎకనామికల్ కాలం పెట్టండి. క్యాస్ట్ కాలం పూర్తిగా ఎత్తేసేయండి భారతదేశంలో. ఇప్పుడు గుణం ప్రధానంగానే, శీలం ప్రధానంగానే ఈ కులం ఇంకో కూడి పెట్టదు దేవుడు. కానీ ఏ కులపోడికి లేకపోతే రూపాయి బెళ్ళగోడీడు. అందువల్ల పిల్లోడు పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్లోనే నువ్వు క్యాస్ట్ కాలం పెట్టినప్పుడు ఇంక దేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం? భారతీయత, వీఆర్ ఇండియన్, భారతీయుడు అని పెట్టండి. ఇంకెందుకు రా బాబు? ఎకనామికల్ కాలం పెట్టండి. మతం కూడా తీసేయాలి. అప్పుడు అవి ఎత్తిపారేయాలా? మతం అనేది ఇళ్లల్లో ఉండాలా, మానవత్వం అనేది బయట ఉండాలా. మతం అనేది ఏం చేస్తా లేదు. భారతదేశాన్ని హిందూ మతంగా హిందూ దేశంగా ప్రకటించండి. వాళ్ళు ఇస్లామిక్ దేశంగా ప్రకటించారు కదా పాకిస్తాన్ని, మీరు ప్రకటించండి హిందూ దేశంగా. ఇప్పుడు ఉంది కదండి హిందుస్థాన్ అంటున్నాగా, అందువల్ల హిందూ దేశంగా ప్రకటించండి, డిక్లేర్ చేసేయండి. ఓకే, అప్పుడు తెలుస్తుంది భారతదేశంలో చాలా మంది ఉన్నారు కదా భయ, వస్తారు కదా సోకాల్డ్ మొత్తం పెద్దలందరూ వస్తారు కదా. ఓహో, మీరు అనేది సెక్యులర్ భావజాలానికి వ్యతిరేక మాట. ఇప్పుడు సెక్యులరిజం గురించి అసలు తెలియదండి ఎవరికి. సెక్యులరిజం అంటేనే రెండు లైన్లు అండి. మతరహిత, కులరహిత రాజ్యం అంటే నా దృష్టిలో సెక్యులరిజం. మతం ఉండదు, కులం ఉండదు, మనం భారతీయులం, సింగిల్ లైన్ అంటే సెక్యులరిజం అంటే అది. కానీ ఆ ముసుగుని అడ్డం పెట్టుకొని ఆదివారం వస్తే పాస్టర్ల ప్రసంగాలు చూసామా, రెచ్చగొట్టే ప్రసంగాలు, వాడు చెప్పుకోడు, పక్క వాళ్ళ మీద రెచ్చగొట్టి మాటలు మాడతారు. అవి రికార్డు చేసి మార్కెట్లో వదులుతారు, పౌరుషాలు వచ్చి కొట్టుకుంటారు. అన్రెస్ట్ అర్థమవుతుంది. వాడు డాక్టర్ అయిపోతాడు, పాస్టర్ డాక్టర్ అంటాడు. అంటే అన్ని సంఘాల్లో, మసీదుల్లో కానీ చాలా మంది ఉన్నారు కదా, అరిచేతిలో గీతలు చూస్తే తెల్లరకల్లా బంగారం వచ్చేస్తుంది నీకు అంటారు. ఈ పూజ చేస్తే నీకున్న అప్పులన్నీ పోతాయి అంటారు. ఆ పూజ లేదు, అన్నీ చేస్తే భారతదేశం అప్పులు పోతాడు. చేయండి అంటే మూఢత్వం, మౌఢ్యం, మత మౌఢ్యం అంటారు. నేను దేవుణ్ణి నమ్ముతా. ఎలా నమ్ముతాను? పచ్చిగా నమ్ముతా భగవంతుడిని. ఎలా నమ్ముతాను? నేను హిందువునే. ఎందుకు నమ్ముతానో తెలుసా? నాకు కనిపించేటువంటి తాగే నీళ్లు నాకు దైవంతో సమానం, నేల నాకు భూదేవ తల్లి నాకు ఆహారం ఇస్తుంది దైవంతో సమానం, గాలి నాకు దైవంతో సమానం, చెట్లు ప్రకృతి నాకు దైవంతో సమానం, ఎలుగునిస్తున్న శక్తి ఇస్తున్నటువంటి సూర్యుడు నాకు దైవంతో సమానం. నా ఏడుంటాడు దేవుడు అంటే నాకు నడవదు, నేను ఒప్పుకోను. అదే పంచభూతాలు మీరనేది. భగవంతుడు సర్వాంతర్యామి. ప్రతి అణువులో ప్రతి కణంలో భగవంతుని చూస్తాను నేను, ప్రతి మనిషిలో దేవుణ్ణి చూస్తాను నేను. నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్న నాకు దేవుళ్ళు, నాకు విద్య నేర్పించిన గురువులు నాకు దేవుళ్ళు. అందువల్ల నేను దేవుణ్ణి అపారంగా గౌరవిస్తాను. ఉదయం లేస్తే సూర్య నమస్కారం చేస్తాను, ఆంజనేయ స్వామిని పటం ముందు పెట్టుకొని నేను యోగా చేస్తాను. అది నా యొక్క హిందూ ధర్మం, నేను నమ్మేటటువంటి హిందూ ధర్మం. ఈడ దేవుడు ఉంటాడని చెప్పి వ్యాపారం చేయకువల్లే. ఇవాళ ఏం జరుగుతుంది? పుస్తకానికి ఒక రేటు, తాయిత్తుకు ఒక రేటు, స్టిక్కర్కి ఒక రేటు. వ్యాపారం ఎలా జరుగుతుందా? ఇటుక రాయికి ఒక రేటు. పెద్ద వ్యాపారం అయిపోయింది. మతం అనేది పెద్ద బిజినెస్ అయిపోయింది. పెట్టుబడి పెట్టుకున్నాం అనుకో,
కొంత పెట్టుబడి పెట్టుకుంటే మతాన్ని మించిన వ్యాపారమే లేదు. ఒక 200 కోట్లు 100 కోట్లు పెట్టుకోగలిగితే, పెట్టుబడి పెట్టగలిగితే మతాన్ని మించిన వ్యాపారమే లేదు. దానికి లెక్క పత్రమే ఉండదు. ఏం అయిపోతున్నాయి డబ్బులన్నీ. ఇంత ఇంత మతమౌఢ్యాన్ని రేపేందుకు అన్ని స్కూళ్ళు కట్టండి. ఎన్ని టెంపుళ్ళు కట్టారు. టెంపుల్ నేను కట్టొద్దు అంటాంలా, దాని పక్కన ఒక స్కూల్ కూడా కట్టండి. బాధ్యత లేదా? టెంపుల్ కట్టినాడు స్కూల్ ఎందుకు రన్ చేయలేడు? ఒక టెంపుల్ కడితే టెంపుల్ పక్కనే ఒక స్కూల్ కట్టమంటున్నా నేను. అసలు బోస్ గారు ఏ ఆలోచనలు ఏంటండి అప్పట్లో? భారతదేశం యొక్క బోసు గారి ఆలోచన విధానం ఏంటంటే చాలా బిగ్ కమిట్మెంట్ లీడర్ ఇండియాలో. బోసు గారు చాలా పెద్ద ఫ్యామిలీలో పుట్టినటువంటి వాడు. ఒడిశాలో కటక్ రీజన్లో పుట్టాడు. ఆయన బాగా చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఆయన వాళ్ళ నాన్న పట్టుదలతో, నువ్వు దేశభక్తి ఫుల్గా ఉందరా నీకు, చదివిన తర్వాత ఏదన్నా చేయమన్నాడు. సరే కష్టపడి చదువుకున్నాడు. కలకత్తాకు పోయినాడు, చదువుకున్నాడు. లండన్ పోయినాడు, చదువుకున్నాడు. ఐసిఎస్ అనేవాళ్ళు, అంటే మనం ఇప్పుడు ఐఏఎస్ అంటాం కదా, మనం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు, అర్థమైందా? ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఉంది కదా, అట్లా అప్పట్లో ఐసిఎస్ పెట్టేవాళ్ళు మన బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా. ఇండియన్ సివిల్ సర్వీస్ కింద, దాంట్లో 4th ర్యాంకర్ బోసు గారు. దాంట్లో జాబ్ కూడా వచ్చినా కూడా దేశ స్వతంత్రం కోసము తృణప్రాయంగా వదిలేసి బోసు గారు వాళ్ళ గురువు గారైన చిత్తరంజన్ దాస్ గారి శిష్యరేఖంలో పెరిగినాడు. కాంగ్రెస్ పార్టీలోనే గాంధీకి ప్రతిసారి ఎదురు తిరిగి మాట్లాడేవాడు. ఉన్నత విద్యాధికుడు కదా. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ పొలిటికల్ పార్టీలోనైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కింద బూత్ స్థాయి కార్యకర్త కానించి పై స్థాయి కార్యకర్త దాకా ఎంతోమంది మేధావులు ఉంటారు. కానీ భజన ఎవరికి చేస్తారు? పార్టీ అధ్యక్షుడికి, పార్టీ అధ్యక్షుడి కొడుక్కి భజన చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళు తెలివి మంతులు కాదు. వాడు కొడుకే తెలివి మంతుడు అన్నట్టు బిల్డప్లు ఇస్తారనమాట. వాడిని మించిన తెలివి పౌరులు ఉంటారు, కానీ గుర్తింపు ఉండదు. చివరికి ఏందే వాడు సమిధ అయిపోతాడు, ఏదో ఒక రోజు ఆహుతి అయిపోతాడు వాడు, అంతే తప్ప వాడిని రానియరు. అట్లా బోసు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో, అప్పుడు జాతీయోద్యమ కాంగ్రెస్, ఇప్పుడుండే కాంగ్రెస్ పార్టీ కాదు, ఫ్రీడంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు, ఈ కాంగ్రెస్ పార్టీ వేరు. ఇప్పుడున్నది 96లో పుట్టిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ 1996లో పుట్టిన కాంగ్రెస్ పార్టీ. దానికి జాతీయోద్యమ కాంగ్రెస్ కి దీనికి ఏం సంబంధం లేదు. ఇది నెహ్రూ గారి ఫ్యామిలీ అనుకోవచ్చు. ఈ నెహ్రూ ఫ్యామిలీ పార్టీ కూడా కాదు ఇది. 96 అంటున్నారు కదా, 96 పార్టీ. 96 పార్టీ 85లో పుట్టిన దాదాబాయి నవరోజీ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు. ఆయన పేరు ఎవరు చెప్పరు మీకు. బాలగంగాధర్ తిలక్ పేరు ఏడ వినిపించదు. బోసు గారు 2 సార్లు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బొడ్డుగో సీడే పేరు పెట్టినట్టు 2 సార్లు జాతీయ అధ్యక్షుడు. 37లో 38లో బోసు గారు ఏది కాంగ్రెస్ పార్టీకి నడిపించాడు 2 సార్లు. వీళ్ళ సిద్ధాంతం నచ్చకే, బోసు గారికి నచ్చకే ఆయన సొంతంగా బయటికి వెళ్ళిపోయి ఆయన తప్పించుకొని శుభ్రంగా రష్యా మీదుగా మొత్తం దేశీ ఆయన గవర్నమెంట్నే ఏర్పాటు చేశాడు బోసు గారు. జర్మనీకి పోయి, హిట్లర్కి పోయిండు, జపాన్ వచ్చాడు. జపాన్ కానీ ఓడిపోకుండా ఉంటే బోసు గారు అప్పటికే అండమాన్ వచ్చేసాడు. బోసు గారు గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. బోసు గారు కరెన్సీ పెట్టాడు. ఆ కరెన్సీని 14 దేశాలు గుర్తించినాయి. మొత్తం ఉన్నాయి. బోసు గారి కరెన్సీ మొత్తం ఉంది. దాంట్లో మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా బోసు గారే. మనం పుస్తకాల్లో చదువుకున్నది మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ అని చదువుకుంటాం. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే బోసు గారే మా దృష్టిలో. చివరికి ఆ బోసు గారు పత్రాలు కేంద్ర హోంశాఖలో ఉంటే 77 ఏళ్ల స్వతంత్రంలో పత్రాలు బయట పెట్టే ధైర్యం కూడా ఏ ప్రధానమంత్రికి లేదు, ఏ హోంమంత్రికి లేదు. ఇప్పుడు బోసు గారు స్వచ్ఛమైన పత్రాలు ఉన్నాయి కదా. మేము మొన్న చెలో ఢిల్లీకి పోయినప్పుడు కూడా అడిగాం, అమిత్ షా గారు మా పత్రాలు మాకు ఇచ్చేయండి. బోసు గారు పత్రాలు బయట పెట్టమని అంటున్నాం. ఎందుకు దాపెట్టుకున్నారు? ఎందుకంటే అప్పుడు ఏంటంటే బోస్ సైన్యంలో ఒక ఆయన ఉండేవాడు, అబిద్ హసన్ సఫ్రాని, పేరు గుర్తుపెట్టుకోండి. అబిద్ హసన్ సఫ్రాని. ఆయన ఐఎన్ఏలో ఉన్నాడు, ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉన్నాడు, ఆజాద్ హింద్ ఆర్మీలో ఉన్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ట్రావెల్ చేసుకుంటా మనకి ఇటు హైదరాబాద్ మన భారతదేశం ఇంకా ఇంపాలకు వచ్చేటప్పుడు ఏంటంటే ఈ క్లైమేట్ పనిచేయక బోస్ సైన్యము క్లైమేట్ని అంచనా వేయటంలో అప్పుడు మిస్టేక్ జరిగింది బోసు గారిది. క్లైమేట్ అంచనా, వరదలు ఎక్కువ రావడం, లేకపోతే ఆ 50,000 మంది సైన్యం కానీ వచ్చుంటే ఈ దేశానికి బోసు గారిని దడుచుకొని స్వాతంత్రం వచ్చింది. కానీ గాంధీని చూసి ఏం స్వాతంత్రం ఇలా, బోసు దెబ్బ తట్టుకోలేక స్వతంత్రం వచ్చింది ఈ దేశానికి. 50,000 మంది సైన్యం. ఇంకో మాట చెప్పమంటావా, ఇవాళ
అహింసతో కాదా వచ్చింది? కాహా ఈ బోసు గారి దెబ్బ బ్రిటిష్ వాడు భయపడింది అంతే తప్ప వాళ్ళే చెప్తారు బోసును చూసి ఇచ్చాం స్వాతంత్రం అని, సుభాష్ చంద్రబోస్ను చూసి ఇచ్చాం స్వాతంత్రం అని అంటారు. కానీ ఇవన్నీ ఏంటంటే కట్టుకథలు రాసి పెట్టారంటే మనం చదువుకున్నాము. బోసు గారు ఒక 50,000 మందిని జర్మనీకి చిక్కారు సైన్యం మనోళ్ళు. అప్పట్లో 3 రకాల వాదన ఉండేది, గుర్తుపెట్టుకోండి అంజి గారు. 3 రకాల వాదన. ఒకటి వచ్చి సిక్కులు 2 సైనికులు ఎదురు పెడితే సంత్ శ్రీ ఆకాల్ అనుకునేవాళ్ళు. హిందూ సైనికులు కానీ 2 కానీ ఎదురు పడితే రామ్ రామ్ అనుకునేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి మీరు బాగా. ముస్లిం సైనికులు ఒక 2 ఎదురు పడితే సలాం అలైకుం అనుకునేవాళ్ళు. ఇది బోసు గారికి నచ్చలా. ఏం చేయాలా? అసలు మనం అంతా భారతీయులం కదా. ఇదేంది సిక్కులేమో సంత శ్రీ ఆకాల్ అంటారు, ఈడేం రామ్ రామ్ అంటారు, వారేమో సలాం లేక నచ్చకపోతే మన హైదరాబాదీ అబిద్ హసన్ సఫ్రాని ఆయన బీటెక్ చదువుకోవటానికి హైదరాబాద్ నుంచి ఆ రోజుల్లో బెర్లిన్ పోయాడు. అర్థమవుతుందా? బెర్లిన్ పోయి అక్కడ బోసు గారి ప్రసంగాలని ఉచ్చేదితుడయ్యి ఐఎన్ఏలో జాయిన్ అయ్యాడు. 2 సంవత్సరాలు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆయన ఏం చేసిందంటే బోసు గారి టీంలో జాయిన్ అయిపోయాడు. ఈ సైనికులకు శిక్షణ ఇస్తున్నప్పుడు బోసు గారు అడిగారు, ఇది కాదు కావాల్సింది, మనమంతా ఒక్కటి, వీఆర్ ఇండియన్, భరతమాత కన్నా ముద్దు బిడ్డలం, మనం ఏదైనా ఒకే ఒక పదం ఉండాలా అన్న కాకున్నప్పుడు అందరు సలహాలు ఇచ్చినప్పుడు ఈ అబ్బాయి సలహా ఇచ్చిండు, సార్ జై హింద్ అని రాసి ఇచ్చాడు. జై అంటే విజయం, హిమ్ అంటే హిమాలయ పర్వతం, దద్ అంటే దక్షిణ పదం దాకా, అంటే విజయం చేకూర్చు తల్లి అని అర్థం. జై హింద్ అంటే అది అర్థం. హిమము మంచు కొండల కాడి నుంచి దద్ దక్షిణ పదం వరకు ఉండే భూభాగానికి విజయం చేకూర్చు తల్లి. అందుకని ఒకరోజు ఒక సందర్భంలో బోసు గారు మిలిటరీ ట్రైనింగ్లో జై హింద్ అంటాడు. అది కంటిన్యూ అయిపోయింది అనమాట, జై హింద్ అనే పదం. ఆ రోజు మిలిటరీలో లేడీస్ కూడా ఉన్నారు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రాణి ఝాన్సీ రెజిమెంట్ అని, ఎవరు ఆమె? కెప్టెన్ లక్ష్మీ సహేగల్. ఆ రోజుల్లోనే మిలిటరీలో ఆడవాళ్ళని పెట్టారు బోసు గారు. ఆ రోజుల్లోనే ఆడవాళ్ళ లేడీస్ని పెట్టి, లేడీస్ కూడా దేంట్లో తక్కువ కాదని చెప్పి ఆ అమ్మాయి సింగపూర్ కరెన్సీ గుర్తించిందా లేదా? కాదండి. ఇప్పుడు మరి జై హింద్ అంటే కొంతమంది, ఇప్పుడు మీరు విడమర్చి చెప్పారు, అసలు అది మతానికి కానే కాదు, అది మతానికి సంబంధించిన భావం కాదు. జై హింద్ అంటే అర్థం ఏంటంటే జై అంటే విజయము, హిమ్ అంటే హిమము మంచు, దద్ అంటే దక్షిణ పదము, అంటే మనకి హిందూ మహాసముద్రం దాకా ఉండేటటువంటి భూభాగానికి విజయం చేకూర్చు తల్లి అని చెప్పి జై హింద్ అంటే అది. ఎవరు చదువుకోనోడికి చెప్పమానండి, నాకు చెప్పేది. అందువల్ల ఏంటంటే సుభాష్ చంద్రబోస్ యొక్క నినాదం ఏంటంటే జై హింద్ అంటే హిమాలయ పర్వతాల నుంచి దక్షిణ అరేబియా సముద్రం దాకా ఉండే భూభాగం అంతా భారతదేశ అఖండ భారతానికి విజయం చేకూర్చు తల్లి అని చెప్పి దాని అర్థం. జై హింద్ అంటే అది. ఆ విధంగా మనకి జై హింద్ అనేది పుట్టింది. ప్రతి సందర్భంలో మనం జై హింద్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మధు గారు, మనకి శత్రువు కనిపించేవాడితో యుద్ధం చేయొచ్చు, కనిపించని శత్రువుతో ఎలా యుద్ధం చేయాలి? వీటన్నిటికీ ఏంటంటే కనిపించిన శత్రువుకి మూల కారణం ఎవరు అనేది మీరు పరిశోధించాలా అంజి గారు. ఆకలి, ఆర్థిక అసమానతలు గుర్తుపెట్టుకోండి. నీకు శత్రువు ఎప్పుడు తయారవుతారంటే ఆకలి, ఆర్థిక అసమానతలు. అంటే ఒకడికేమో చదువుకోవటానికి డబ్బు లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు, తినటానికి కడుపు నిండా తిండి లేదు, చేయటానికి చేతి నిండా పని లేదు. కొంతమందికి ఏమో 1000 కోట్లు కూర్చున్నా వస్తుంటాయి. ఐమ్ రైట్? సో ఇది దీని నుంచి, ఈ వివక్షత నుంచి, ఈ అంటరానితనాన్ని నుంచి, ఆర్థిక అసమానతలు మీరు అన్నదే ఏదైతే అదే అది ఇదే కాదు, వివక్షత నుంచి అంటరానితనాన్ని కొన్ని వర్గాలు పెంచి పోషించాయి. అది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. అంటరానితనం ఒకటి, వివక్షత ఒకటి. ముందు మనం మానవులు కాబట్టి మనుషుల్ని మనుషులుగా ప్రేమించకుండా కులాల సంఘర్షణతోటి దూరం పెట్టడం ఒకటి. ఇది ఒక ప్రమాదకరంగా ఆర్థిక అసమానతలు. ఈ ప్రధానంగా వీటన్నిటికీ కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత పార్లమెంట్లో సుందరయ్య గారు ఒక విజ్ఞప్తి చేశాడు. పేద లేదు, ధనిక లేదు, అంతా ఒక్కటే. భారతదేశంలో భూములన్నీ నేషనలైజ్డ్ చేయమన్నాడు సుందరయ్య గారు. మన సింహపూరి ముద్దుబిడ్డ సుందరయ్య గారు భారత పార్లమెంట్లో నెహ్రూ గారికి చెప్పారు,
ఏమయ్యా నెహ్రూ గారు, భారతదేశంలో అప్పుడు జనాభా ఎంత మీకు 1941లో సెన్సస్ చూడండి. 1941 ఇండియన్ సెన్సస్ బ్రిటిష్ వాళ్ళు తీశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇప్పుడున్న ఇండియా, ఈ అఖండ భారత్ యొక్క సెన్సస్ తీయండి. సెన్సస్ తీసినప్పుడు ఎంత పాపులేషన్? ఈ భూములన్నీ ఒక కుటుంబానికి క్రైటీరియా, భార్య భర్త 2 పిల్లలతో కలుపుకొని ఒక కుటుంబానికి 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు ఇచ్చేయండి. వాళ్ళు లేదు వీళ్ళు లేదు, మిగతా భూములన్నీ నేషనలైజ్డ్ చేయమన్నాడు. అప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఆటోమేటిక్గా పోద్ది. ఈ రాజులు లేదు, రాజభరణాలు లేదని మంచి ఆలోచన ఇచ్చాడు సుందరయ్య గారు, పుచ్చలపల్ల సుందరయ్య గారు. ఆచరణ అయిందా? ఆ రోజు సంస్థానాధీశులు కొద్దిగా చదువుకున్న వాళ్ళు, వాళ్లే కదా ఎంపీలు ఎమ్మెల్యేలు అయింది. ఏదో ఆ రిజర్వేషన్ ఉండబట్టి కొంతమంది బహుజనులు దళితులు పార్లమెంటేరియన్లుగా పోగలిగినారు, చట్టసభలకు పోగలిగినారు. ఆ రిజర్వేషన్ లేకపోతే వాళ్ళు కూడా పోయేవాళ్ళు కాదు. కాబట్టి ఏంటంటే ఈ సంస్థానాధీశులకు ఇది నచ్చల. ఆ రోజు చేయాల్సిన పని అది. భారత పార్లమెంటు భూమంతా నేషనలైజ్డ్ చేసేసి కుటుంబానికి భార్య భర్త 2 పిల్లలకి 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తే అందరూ ఈక్వాలిటీ వచ్చేసేది, సమాన న్యాయం జరిగేది. కానీ అది చేయకపోవడం వల్ల మన పాలక వర్గం చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ అది. భారతదేశంలో ఉన్న ఆల్ పాపిటరీస్ నేషనలైజ్డ్ కానీ చేసి కానీ ఉండుంటే, అందరికీ తల 5 ఎకరాలు 10 ఎకరాలు కానీ ఇచ్చేస్తుంటే ఈ భూస్వామ్య పోరాటాలు వచ్చేవి కాదు, భూస్వామ్యుల మీద నక్సలిజం పుట్టేది కాదు, మాయోయిజం పుట్టేది కాదు. అందువల్ల ఏంటంటే మనం ఇవన్నీ అర్థం చేసుకోవటం, లోతుగా స్టడీ చేయటం, ఇప్పటికైనా కనువిప్పు కలిగించుకొని భారతదేశాన్ని పరిరక్షించుకోవాల్సిన. మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి, దేశం ఉంటేనే మనం ఉంటాం, దేశం లేకపోతే మనకు ఉండదు. కాబట్టి జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి, నన్నుగన్న నా తల్లి కన్నా నా దేశం గొప్పదనే భావం ప్రతి భారతీయుడిలో ఉండాలి. మతం అనేది పక్కన పెట్టండి, కులాన్ని పక్కన పెట్టండి, ముందు నేను భారతీయుణ్ణి అనే భావం, సంకల్పం అనేది ప్రతి ఒక్క వ్యక్తి మైండ్లో ఉండాలి. ఆ భావం ఎవరి దగ్గర ఉండాలా? శ్మశానంలో కాపలాగాసే కాటి కాపరిని మొదలుకొని మొదలుకొని దేశాన్ని మొదటి పౌరులైన రాష్ట్రపతి దాకా ఒకే భావన ఉండాలి.